ఆగండి ఆగండి ప్లీజ్ ప్లీజ్ వదలండి, నన్ను వదలండి, ప్లీజ్. ఏమిటి? నా బ్రతుకులో అపశృతి ఉంది, అందుకు ఇదే నిష్కృతి. ఏమిటా అపశృతి? మా ఆయన కాంట్రాక్టర్ సుమంగళి సినిమాలో హీరోలా 3వ అంతస్తు నుండి చూసుకోకుండా కింద పడిపోయారు. వెన్నుముక విరిగింది. అప్పటి నుంచి సంవత్సరానికి పనికి రాకుండా పోయారు. వయసును ఆపుకోలేక, మనసును చంపుకోలేక ప్రతి రాత్రి చూస్తున్నాను. వండర్ఫుల్ కేస్. చిలక కొట్టిన జాంకాయ వదలకూడదు. శుక్రమహర్దశ 45 ఏటన్నాడు అవతారి. ఇదే కాబోదు. అయ్యో పాపం. చెప్పండి, ప్రతి రాత్రి చన్నీళ్లు పోసుకొని సుమంగళిలో సావిత్రిలా ఆవేశాన్ని చల్లార్చుకోమంటారా? నో. ఊపిరికి గాలి అవసరం, ఆకలికి తిండి అవసరం, దాహానికి నీరు అవసరం. వయసులో ఉన్న మనిషికి తోడవసరం. సాయంకాలం అయితే వయసు నిప్పై కాలుస్తుంది. ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. నాకెలా తెలుసు అంటావా? నేను బ్రహ్మచారి కదా. మీరు బ్రహ్మచారా? పెళ్లి చేసుకోలేదు. జస్ట్ 30. వయసు చాలా తక్కువ. ఈ హెయిర్ బాలమెరుపు. ఇంతకీ మీరు నాకు చేసే సహాయం ఏమిటి? ఓ గోరువంక చిలక ఏం చేస్తుందో నేను నీకు అదే చేస్తాను. ఈ గోరువంక పేరేమిటో? నా బోబా. నబోబా అంటే నక్కబొక్కల బాజీరావు. మీ పేరు? పెద్ద చెరువు. పెద్ద చెరువా? పెద్ద చెరువుల అరణ్య కుమారి. శహబాష్ రాంబాబు, కార్యసాధనలో నీకు నువ్వే సాటి అనిపించుకున్నావు. సమయానికి నిన్ను ఊటీ పంపబట్టి అక్కడ మన ఎస్టేట్లో జరిగే గూడు పుఠాన్ని అంతా కనిపెట్టగలిగావు. కనిపెట్టమే కాదు సార్, ఇంకా ఈ బుక్స్ లో ఉన్న కొన్ని కటిక నిజాలు బయటపడాలి. అప్పుడు గాని. అంటే నువ్వు అనేది మన ఉద్యోగుల్లోనే కొందరు మేకవన్నె పులుల్లా ఆ గూండాల వెనక అండగా ఉన్నారన్న అనుమానం సార్. అంత గుండెలు తీసిన దుండగులు ఎవరో నీకు తెలుసా సుబ్రహ్మణ్యం? నాకా? కుట్రలు గూడు పుటాలంటే ఎవగించుకునేవాడిని. నాకు తెలిస్తే ఇంతకాలం ఎందుకు కోరుకుంటాను బాబు గారు. ఎంతో నమ్మకస్తుడని ఎస్టేట్ వ్యవహారాలని జగన్నాథానికి అప్పగించాను. జగన్నాథం నమ్మకస్తుడని మీరెలా అనుకున్నారు సుబ్రహ్మణ్యం గారు? నువ్వు అలా నిగదిస్తే కాదు. నిజానికి నువ్వు నిజానిజాలు చెప్పక్కర్లేదు, నిన్ను నువ్వు సమర్థించుకోనక్కర్లేదు. ఎవరికైనా బాధ్యత గల పని అప్పచెప్పేటప్పుడు అతని 7 తరాల చరిత్ర తెలుసుకోవాలి. నువ్వు ఎస్టేట్ వ్యవహారాల్లో ఆరితేరిన వాడు అనుకున్నాను కానీ ఆలు తెలియని వాడు అనుకోలేదు. సో రైట్, ఇది నీ తప్పే అని తెలిసినా కూడా ఈసారి క్షమిస్తున్నాను. బట్ బీ కేర్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. చూడండి సుబ్రహ్మణ్యం గారు, బాబు గారు అన్న మాటలకు మీరేం ఇన్సల్ట్ ఫీల్ అవ్వకండి. వారికి వచ్చిన అనుమానాన్ని తొలగించి మీ నిజాయితీ నిరూపించుకుంటే పోతుంది. అంటే నీ ఉద్దేశం? ఉద్దేశాలు వేరైనా మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్న వాళ్ళం. అంటే ఒకే యజమాని దగ్గర ఉద్యోగం చేస్తున్నాం. మనలో మన మాట. ఆ గూండాలకు సపోర్ట్ చేస్తున్నది ఈ ఇంటి దొంగేనని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? నీదంతా కట్టుగా అంటాను. బాబు గారు మెప్పు కోసం నేను ఇదంతా కల్పించానని మీరు అనుకుంటే మీరు మరోసారి పప్పులో కాలేసినట్లే. చూడండి సుబ్రహ్మణ్యం గారు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు, కానీ ఈ రాంబాబు పట్టుకుని తీరుతాడు. అమ్మా భవానీ, నీ సాన్నిధ్యంలో మా పెళ్లి జరిగి ఇవాళకి 25 సంవత్సరాలు. నిండు 100 ఏళ్ళు నా సౌభాగ్యం చల్లగా ఉండేలా కాపాడు తల్లి. అమ్మా, 25 ఏళ్ల వయసు వచ్చిందా మీ పెళ్లికి? అంటే శ్రావణ శుక్రవారం నాడు మీకు పెళ్లి జరిగిందనమాట, అంతేనా? అమ్మా, నాన్నగారికి కూడా ఈ విషయం గుర్తుండే ఉంటుంది కదా? తప్పక గుర్తుంటుంది. మనసున్న మనుషులు ఆత్మీయుల్ని మర్చిపోలేరు. లలిత, గ్రహణం కొద్ది కాలమే సూర్యుడి వెలుగును ఆపగలుగుతుందమ్మా. త్వరలోనే నాన్నగారు నిజం తెలుసుకుంటారు, నీకు దగ్గరవుతారు. అంటే నీకు మీ నాన్న? అదే, అలా జరగాలని మీ పెళ్లి రోజున ఆ దేవిని నేను కోరుకుంటున్నాను. అది సరే, ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పాయసం దేవుడికి నైవేద్యంగా పెడుతున్నావు. మన ఇంట్లో పాయసం అంటే ఎవరికిష్టం అమ్మా? నాకే. అబద్ధం, నాన్నగారికి ఇష్టం కదూ. తలదించుకుంటావేంటమ్మా? తప్పక నీ నోములు ఫలిస్తాయి, నీ దేవుడు నీకు దగ్గరవుతాడు. లలిత, లలిత అమ్మా, ఈ పాయసం నీకు ఇష్టమైన వాళ్ళకి చేరుస్తాను. ఎవరికి? అదే, దారిలో శివాలయం ఉంది, ఆ దేవుడికిది నైవేద్యంగా సమర్పించొస్తాను. వస్తాను అమ్మా. లలిత.
నాగమ్మా పెద్దయ్య గారు ఎక్కడున్నారు? చూడలేదమ్మా, లోపల ఉన్నారేమో. బుద్ధి లేదు, కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయా? అదేమిటి పడింది నువ్వు ఆవిడ్ని తిడతావేమిటి? సారీ మేడం. చిచి, అన్యాయంగా 3000 రూపాయలు పట్టుచీర నాశనం చేశావు. అయినా సంసారంలో ఉండే ఇళ్లలో ఒళ్ళు తెలియకుండా ఈ సానిగంతులు ఏమిటే? కమలమ్మ గారు ఏమిటే? నువ్వు ఎవరి అండ చూసుకుని ఇలా చెలరేగిపోతున్నావో నాకు బాగా తెలుసు. అయినా నిన్నని ఏం ప్రయోజనం ఉంది? నీలాంటి మనుషుల్ని నెత్తికెక్కించుకున్న వాళ్ళని అనాలి. కమలమ్మ గారు, ఏ నీకు పౌరుషం పడుచుకొచ్చింది? నేనన్న దాంట్లో తప్పే ఉంది. హద్దు మీరు మాట్లాడకండి. లలిత ఎవరో, ఆమెకు ఈ ఇంటితో ఉన్న సంబంధం ఏమిటో తెలిస్తే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఈ ఇంటి పునాదులు కదిలిపోతాయి. అంతస్తుల అహంకారం నుంచి జారి ఆమె పాదాల మీద పడి క్షమాపణలు చెప్పుకుంటారు. ఇంతకాలం మీరు అనుభవిస్తున్న ఐశ్వర్యానికి ఈమె. రాబాబు గారు ప్లీజ్, ఆవేశం అనర్థాలకి దారితీస్తుంది. మాట్లాడినివే. ఇలాంటప్పుడేగా కడుపులో మాటలు కట్టలు తెంచుకునేది. ఈ దొంగ బెదవతో నువ్వు చేతులు కలిపి ఈ ఇంటికి ఎలా ఎసరు పెట్టబోతున్నావో నాకు బాగా తెలుసు. కమలమ్మ, ఆడదానివి కాబట్టి బతికిపోయావు. ఇదే మాట ఎవడైనా మగాడని ఉంటేనా ఈ పాటికి. నేనంటున్నాను మీ ఇద్దరు కలిసి కుట్ర పన్నారని. స్టాప్ ఇట్. కమల లలితని ఆ మాట అంటాం తప్పే. ఇక ఈ సమస్యను ఇంతటితో మర్చిపోండి. ఎందుకు మర్చిపోవాలి? ఎన్నాళ్ళ నుంచో మన ఇంట్లో ఉంటున్న దూర బంధువు మీద చెయ్యెత్తిన వాడు రేపు మన మీద చెయ్యెత్తాడని నమ్మకం ఏమిటి? ఈ సంగతి ఏమిటో ఇప్పుడే తేలిపోవాలి. కమల, నువ్వు లోపలికెళ్ళు. నువ్వు పదవే. నేను వెళ్ళను. మీ కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? ఇక నుంచి ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, మనమైనా ఉండాలి. వెంటనే ఇక్కడ నుంచి వాళ్ళని పొమ్మని చెప్పండి. కమల, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నోరు లేని వాళ్ళని గద్దించక ఏం చేస్తారు? తాళి కట్టిన పెళ్ళాన్ని హద్దులో పెట్టుకోవడం చేత కాని పెద్ద మనిషి పని వాళ్ళని ఎలా హద్దులో పెట్టుకోగలడు? ఏమన్నా? I will kill you. సార్ ప్లీజ్. No, no. నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వాడిని బతకనివ్వను. No. ఆవేశపడకండి ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. All right. ఎవరది? నువ్వా? ఎప్పుడూ అడుగుల చప్పుడు విని నా రాక గుర్తించేవారు ఇవాళ ఏమిటింత పరధ్యానం? మనసు మనసులో లేనప్పుడు మనిషి తన ఉనికినే మర్చిపోతాడు. ఆలోచనలు సుడిగాలిలా ఎక్కడికో విసిరేస్తుంటాయి. అయితే చీకట్లో తాపీగా కూర్చొని గతాన్ని నెమరు వేసుకుంటున్నారన్నమాట. వయసు మళ్ళిన జీవితంలో ఒంటరితనాన్ని మించిన చీకటి లేదమ్మా. నువ్విలా వచ్చినప్పుడల్లా ఏదో తెలియని ఒక కొత్త వెలుగు నన్ను పలకరిస్తూ ఉంటుంది. ఇంతటి ఆత్మీయత రుణం ఎన్ని జన్మల సేవలు చేసినా తీర్చుకోలేననిపిస్తోంది. కానీ ఒక్క మాట, మీ కూతుర్లా చనువు తీసుకొని అడుగుతున్నందుకు మీరేమీ అనుకోరుగా? బిడ్డ అడగడమే కాదు, ఆజ్ఞాపించినా తండ్రి ఆనందిస్తాడు. అడుగమ్మా. ఇవాళ తలవని తలంపుగా జరిగిన దాని గురించి మీలో మీరు బాధపడుతున్నారనుకుంటాను. అవునా? కాలికి ముళ్ళు గుచ్చుకున్న బాధ కంటే మనసుకి మాట గుచ్చుకున్న బాధ భరించలేదు. అయినా బాధల్ని దిగమింగి బతుకు వెళ్ళబుచ్చుకోవటం నాకు అలవాటైపోయింది. మీ మాటలేమిటో గుండెల్లో బడబాగ్ని దాచుకున్న సముద్ర కెరటాల్లా ధ్వనిస్తున్నాయి. జీవితంలో మీరేదో విలువైంది పోగొట్టుకున్నట్టు. విలువైనదే కాదు, జీవితంలో వెలుగునే పోగొట్టుకున్న దురదృష్టవంతున్నమ్మా నేను. నాన్నా, లలిత, క్షమించండి. క్షణికమైన తడబాటులో ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఇవాళ మీకు పాయసం ఇవ్వాలని తీసుకొచ్చి కూడా ఒలకపోసిన నిర్భాగ్యురాల్ని. కనీసం ఈ యాపిల్ ముక్కలైనా తినండి. నాన్న అని పిలిపించుకున్న ఆనందంతో నా కడుపు నిండిపోయిందమ్మా. జీవితం అంతా అదే నెమరు వేసుకుంటాను, అంతే చాలు. అంతులేని ఆనందం ఎంత తీయని అనుభూతినిచ్చినా ఆకలి తీర్చలేదు. తీసుకోండి ప్లీజ్.